పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. అంశంలో హైకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. అంశంలో హైకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ హైకోర్టులో ఎటువంటి విచారణ జరగనుంది? పార్టీ ఫిరాయింపు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా మొన్న 7 ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నిన్న 2 ఎమ్మెల్యేలపై కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ రోజు 7 ఎమ్మెల్యేలపై హైకోర్టు సిజేఐ బెంచ్ విచారణ కూడా చేపడుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేసింది. ముఖ్యంగా మొదట హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నుంచి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కి కీలక సూచనలు కూడా చేసింది. వెంటనే 10 మంది ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి వెంటనే గడువు విచారించి వెంటనే తనకు తెలపాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆ విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ముఖ్యంగా దశల వారీగా కూడా ఎమ్మెల్యేలను విచారించిన అనంతరం ఫైనల్ గా ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చాడు. ఎలాంటి పార్టీ ఫిరాయించారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దీంతో మరోమారు బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం దిగింది. అందులో భాగంగానే హైకోర్టులో మరోసారి ఈ కేసును వేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు విచారణకు రానుంది. దీంతో పాటు అటు పార్టీ మారినటువంటి దానం నాగేందర్ అటు ఎంపీ కూడా పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కాబట్టి అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నేత, ఆయన కూడా కేసు కూడా వేశారు. దానం నాగేందర్ మొత్తం మీద అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా న్యాయ పోరాటానికి దిగాయి. రైట్ చందు, థ్యాంక్ యూ.